మనలో చాలా మంది దేవుడు మరియు సైన్స్ పరస్పరం వేరు అనుకుంటూ ఉంటారు. కానీ వాస్తవం ఏమిటంటే దేవుని సృష్టిని అర్థం చేసుకోవడమే సైన్స్. ఈ సృష్టిలో ప్రతి వస్తువు, వాటి పరిణామం, వాటి భ్రమణం, జీవన చక్రం, అవి పాటించే సూత్రాలు, క్రమశిక్షణ, రోజు జరిగే నూతన ఆవిష్కరణలు ఇవన్నీ చూస్తున్నప్పుడు వాటిలో సృష్టికర్త శక్తి కనబడుతుంది. ఎప్పుడైనా మీరు ఆలోచించారా? సూర్యుడు తూర్పునే ఎందుకు ఉదయిస్తాడు? పడమరకి ఎందుకు అస్తమిస్తాడు? ఈ భూమి దేనిపైనైతే మనం జీవిస్తున్నామో అది 23.5 డిగ్రీస్ ఎందుకు వంగి ఉంది? భూమిపై గ్రావిటీ ప్రతి చోట ఒకేలా ఎందుకుంది? ఎప్పుడైనా ఆలోచించారా? న్యూటన్ సిద్ధాంతమో లేక ఐన్స్టీన్ సూత్రాలు ఇవన్నీ ఆవిష్కరణలు మాత్రమే. అవి వారు సృష్టించినవి కావు, అవన్నీ ఆది నుండే ఉన్నాయి. ఈ సైంటిస్టులు జస్ట్ వాటిపై ఉన్న తెరను లేపారంటే. ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న, వీటిని సృష్టించింది ఎవరు? ఒకవేళ ఈ సృష్టి అంధశక్తుల ఆటే ఉంటే ఇందులో క్రమశిక్షణ ఉండదు. ఉదాహరణకు ఈ సూర్యుడు భూమి నుండి 9,30,00,000 మైళ్ళ దూరంలో ఉన్నాడు. ఇప్పుడు కాస్త ఇమాజిన్ చేయండి, భూమి సూర్యుడి నుండి జస్ట్ 5% దూరం జరిగిందనుకోండి, భూమిపై పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసా? భూమి ఐస్ క్యూబ్ అయిపోతుంది, త్రాగడానికి నీళ్లే ఉండవు, సముద్రం గడ్డ కట్టుకుపోతుంది. ఇప్పుడు దానికి వ్యతిరేకంగా భూమి సూర్యుడికి 5% దగ్గరకు జరిగితే ఏమవుతుందో తెలుసా? సముద్రం ఆవిరైపోతుంది, చెట్లు, పక్షులు, జంతువులు, మనుషులు భస్మమైపోతారు. ఈ భూమి అటు ఇటు జరగకుండా తన కక్షలో పరిభ్రమించడం, సముద్రాలు నిశ్చలంగా ఉండటం, మనిషికి కావలసినంతగా ఆక్సిజన్ శాతం మెయింటైన్ అవ్వడం, ఇవన్నీ క్రమశిక్షణతో ఒక పద్ధతిగా ఎలా ఉన్నాయి? ఒక్కసారి ఆలోచించండి, మీకు మీరు ప్రశ్నించుకోండి. దీనికి సైన్స్ ఇస్తున్న సమాధానం ఏమిటో తెలుసా? ఫైన్ ట్యూనింగ్ ఆఫ్ యూనివర్స్. ఇస్ దిస్ ఫ్యాక్ట్? ఇట్స్ కంప్లీట్లీ రాంగ్. మనిషి డిఎన్ఏనే తీసుకోండి, అది మన పూర్తి జీవిత సమాచారం ఇచ్చే ఒక కోడింగ్. మీ హెయిర్ ఏ రంగులో ఉండాలో, మీ వాయిస్ ఎలా ఉండాలో, మీ శరీరంలో ప్రతిదీ ఎలా ఉండాలో అది డిసైడ్ చేస్తుంది. ఆ కోడింగ్లో 300 కోట్ల అక్షరాలు ఇమిడి ఉంటాయట. 300 కోట్ల అక్షరాలు, వీటిని మీరు శ్వాస ఆపకుండా 1, 2, 3, 4, 5 అని ఉచ్చరించడానికి ఎంత సమయం పడుతుందో తెలుసా? మీ జీవితంలో 55 సంవత్సరాలు కేటాయించాలి. ఇలాంటి ప్రశ్నలు అడిగినప్పుడు సైన్స్ మూగబోతుంది, కానీ ఎంతో క్రమశిక్షణతో పనిచేస్తున్న దేవుని సృష్టి మాత్రం మాట్లాడుతుంది. అందుకే అన్నాడు ఐన్స్టీన్, దెర్ ఇస్ ఏ పవర్ బిహైండ్ దిస్ యూనివర్స్. ఆ అన్నోన్ పవరే గాడ్. ఎప్పుడైతే సైన్స్ ద్వారా దేవుడు లేడని నిరూపించడానికి ప్రయత్నిస్తున్నామో, అదే సైన్స్ దేవుని శక్తిని ప్రపంచానికి తెలియపరిచే సాక్ష్యంగా మారుతూ వచ్చింది. దేవుడు కనబడడు, కానీ ఆయన ఎంత శక్తివంతుడో సైన్స్ మనకు తెలియపరుస్తుంది. దేవుని సృష్టిని తెలియపరిచేదే సైన్స్.